మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు తాడి చెట్టు నుండి కింద పడిపోకుండా గౌడ అన్నలో రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తోంది. దాంట్లో భాగంగానే ఈరోజు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఎక్సైజ్ అధికారులతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎంత రిస్క్ తోడు కూడుకున్నదంటే నిజంగా కొన్నిసార్లు ఆలోచిస్తుంటారే వీళ్ళందుకు ఈ విధమైన వృత్తి ఉన్నది, వీళ్ళు నిజంగా వెంకట నుంచి వీళ్ళు గౌడన్నది ఇదే గీతకారంలో ఇదే వృత్తి వీళ్ళు కానీ చూస్తే ప్రమాదకరంగా ఉంది, రిస్క్ తోడు కూడుకుంది, లైఫ్ రిస్క్ ఉంది, దీంట్లో ప్రమాదం ఉన్నది అని చెప్పి నేను కూడా ఎంతోసార్లు ఆలోచించింది. ఇప్పుడు నేను అదే ఎక్సైజ్ సూపరింటెండెంట్ మన ఆయన సార్ గారితో అంటాను, నిజంగా ఇది ఎవరు ఈ గిఫ్ట్ ఎవరు అనుకున్నారు ఎట్లా అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళకి నిజంగా మనందరం కూడా సపోర్ట్ల ద్వారా ఎందుకంటే ఒక మునుగోడు కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడ సోదరులందరూ కూడా ఇది ఎంతో మేలు చేకూర్చేది. ప్రమాదకరం అనుకోని సంఘటన జరిగితే నిజంగా అది మంచిగా ట్రైనింగ్ తీసుకొని కరెక్ట్గా ఇట్లా మనం పాటిస్తే లైఫ్ రిస్క్ ఉండదు. ఎందుకంటే నాకు గుర్తొస్తుంది మాట్లాడుతుంటేనే ఇప్పుడు గుర్తొచ్చిందండి, ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాను. ఎటువంటి ప్రమాదం అంటే నాకు గుర్తొచ్చింది. మా ఊళ్ళో మా చిన్నప్పటి నుంచి నాకు స్నేహితుడు ముసగారి నరసింహ అని, బొడుగు నరసింహ అని ఉంది, మా అన్న దోస్తు ఆయన క్లాస్మేట్. వాళ్ళ తమ్ముడు అంజయ్ నాతో పాటు చదువుకుని వచ్చినప్పుడు టార్చర్ మీదకి పడ్డాడు. ఇది జరిగి ఎన్ని ఏళ్ళ కింద అంటే 5-6 ఏళ్ల కింద. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను, ఎంపీగా ఉన్నప్పుడు 6 years అయింది. నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఫోన్ చేసిండు. అంజయ్ అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడు హైదరాబాద్ ఊరు పెట్టినా సరే ఎక్కడున్నా అంజయ్ నా కోసం మంచి కళ్ళు తీసుకొస్తాను, కళ్ళంటే ఇష్టం. ఏడ ఉన్నా ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే చిన్నప్పటి నుంచి కూడా నాకు మిత్రుడు మంచి. వాళ్ళ 3 బిడ్డలే, కొడుకులు లేరనుకుంటా. చాలా సహాయం చేసిన అంజయ్ కూడా. అయితే నేను ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు ప్రమాదం జరిగితే మార్గ మధ్యం వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిండు మా ఊరి నుంచి ఒక ఆయన. అంజయ్ తాడ్చెట్టు మీద కింద పడ్డాడు, రాత్రంతా చూడలేదు, పొద్దుగాల చూసేసరికి మూడుకుండా పండుకున్నాడు. రాత్రి రాలేదు అని భార్య పరిచయం అయింది. పొద్దుగాల పోయేసరికి ఉన్నాడు. ఏమైనా తీసుకొని వస్తున్నాం సార్, ఇట్లా ఉస్మానియాకి తీసుకుపోతున్నాం. ఎక్కడ దాకా వచ్చిందంటే ఎక్కడికో చెప్పిండు, ఉస్మానియాకి పోతున్నా, ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతున్నాం అన్నాడు. ఇక ఉస్మానియా పోయినాడు మన అసలు అటు పోయేటప్పటికి నేను చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో పైసలు లేవు కదా సార్, మరి ఉస్మానియా కానీ ఎన్ని లక్షలైనా పర్వాలేదు అని చెప్పి బతికాలే, ఖచ్చితంగా మనకు యశోద హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పిన. కుల ఊపిరితో ఉన్న మనిషి యశోద హాస్పిటల్ తీసుకుపోతే మనకు నేను మనిషిని పంపించి పైసలు పంపించిన హాస్పిటల్ ఏం చేసుకొని బతికించిన. వృత్తి ప్రమాదకరమైనది, రిస్క్ ఉన్నది కాబట్టి కొందరు సోదరులు తీసుకుంటొచ్చు. కానీ ఎప్పుడు అంత అయిపోయినాక రిలాక్స్ కావాలనుకున్నప్పుడు పొద్దుగా పండుకునేటప్పుడు. అవునా కదా? నేను చెప్పినది కదా, మీకు ఏమైనా కోపం వస్తుందా? ఆ సంగతి తెలుసు కదా, నేను ఉన్నది చెప్తా. మీకు ఏదైతే మంచి అవుతుందో మీకు కోపం రావచ్చు నా మీద. బెడ్ షాప్లు బంద్ చేపిస్తే కూడా చాలా మంది కోపం ఉంది నా మీద, లేదా? బెడ్ షాప్ వాళ్ళు అయితే ఊరికి 10 మంది, కనీసం 200 ఊర్లలో 2,000 మంది కొట్టట్టున్నాను. నేనేమన్నా నువ్వు ఏమన్నా చేసుకో, నాకు ఓటు వేయకున్నా ఏం కాదు, కానీ నేను మాత్రం బెడ్ షాప్ నడవని అని చెప్పి, బెడ్ షాప్ని మాత్రం నడవని అని చెప్పి. ఎందుకు బెడ్ షాప్ నడవని అంటున్నా అంటే ఉదయం 5 గంటలకే మొదలు పెడుతున్న మందు. భార్య పిల్లల నుంచి బాధ్యతగా వ్యాపారమో, ఉద్యోగమో, కూలో, వ్యవసాయం చేసుకునేటువంటి పొద్దుగా దాంతో చేస్తారా? పని చేయగలుగుతుందా? మైండ్ పని చేస్తుందా? పొద్దున్నాక పంచిపోయి అలసిపోయి ఏదో పడుకునేటప్పుడు 2 బుక్కలు తాగినామంటే లెక్క ఉంటుంది. కానీ నువ్వు పొద్దుగా ఏమన్నా ఛాయ్ తాగడానికి అది తాగుతుంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా.
కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామాల్లో చెప్పాలి. మీరు కూడా ఒక బాధ్యతగా ఒక ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నారు కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. మీ భార్య పిల్లలను దృష్టిలో పెట్టుకొని మీరు చేసే, ఎందుకంటే మీరు చేసేది మామూలు పని కాదు. అటువంటిప్పుడు మీరు ఇంకా మాకంటే ఎక్కువ, మేమైతే కింద పడ్డా ఏం కాదు, మీకు దెబ్బతాడుతుంది. మీరు పైకి వెళ్ళబడితే మీకు ఏమైతే మీకు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా గీత కార్మిక సోదరులందరూ కూడా వాళ్ళ కుటుంబాల దృష్టిలో పెట్టుకొని, మీరున్న వృత్తిని దృష్టిలో పెట్టుకొని చాలా అతి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటూ, మీ అందరూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.